హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికి నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం వృషభ రాశి వారి జనవరి 2025 ఎలా ఉండబోతుందనేది మనం చూడబోతున్నాము. వీరికి స్త్రీలకి ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి, అలాగే వీళ్ళకి మంచి డేస్ ఏంటి, బ్యాడ్ డేస్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుందనేది మనం చూడబోతున్నాం. ముఖ్యంగా వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలనేవి ఈ జనవరి నెల అనేది కూడా జరగబోతుంది. చాలా మంచి విషయాలనేవి కూడా వృషభ రాశి వారికి జరగబోతుంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి దాకా చూడండి. అవి ఏంటి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ముందుగా వృషభ రాశి వారికి స్త్రీ పురుషులకు పెద్ద ధనయోగం అనేది కూడా చూడబోతున్నారు. అపర కుబేరులు అనేది జనవరి నెల అనేది కూడా మీరు కాబోతున్నారు. ఎవరైతే వృషభ రాశి వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారో ఖచ్చితంగా జనవరి నెలలో మీకు ఉద్యోగం రాకుండటమే కాదు, ఉద్యోగంలో హయ్యర్ పొజిషన్ అనేది కూడా మీరు చూడబోతున్నారు. అలాగే పెళ్లి కాని వాళ్ళు, స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారు, వాళ్ళు ఈ సంవత్సరం 2025 సంవత్సరం జనవరిలోనే మొదటి 10 డేస్లోనే మీకు పెళ్లి అవకాశాలు 100% అనేది కూడా కనబడుతుంది. అలాగే మీకు పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, లెక్క బిందులు ఎత్తుచేయడం, అక్రమ సంబంధాలు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇక మన వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్టయితే వీరు జనవరి నెలలో ఏ పని మొదలుపెట్టినా సరే అవలీలంగా చాలా సింపుల్గా అనేది ఆ పని అనేది కూడా మీరు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో భార్య భర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరం జనవరి నెలలో కలుసుకునే అవకాశం 100% అనేది కూడా ఉంది. ఎవరైతే వృషభ రాశి వారు భార్య భర్తలు విడిపోయి ఉంటారో 2024 సంవత్సరంలో వీరు ఖచ్చితంగా 2025 సంవత్సరంలో కలుసుకునే అవకాశం 100% అనేది కూడా ఉందండి. అలాగే ఎవరైతే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం చేస్తున్నారో అక్కడ స్థాయిలో మీరు ఖచ్చితంగా మంచి ప్రమోషన్స్ అనేవి కూడా చూడబోతున్నారు. చాలా మంచిగా మీకు జనవరి నెల అనేది కూడా ఉండబోతుంది. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్నారో వృషభ రాశి వారు ఈ యొక్క 2025 జనవరిలో ఉద్యోగాలు వచ్చి మంచి పొజిషన్లోకి వెళ్ళి లాభాలు అనేవి కూడా చూస్తారు. అలాగే మీరు ఆదాయ వృద్ధి పొంది సుఖ సంతోషాలతో కూడా ఉంటారు. మీకు ఆదాయం అనేది 2024 సంవత్సరంలో 5% ఉంటే ఈసారి 95% అనేది కూడా పెరిగి మంచిగా ధనయోగం అనేది ఎక్కువగా చూడబోతున్నారు. మరియు మీ యొక్క శక్తి సామర్థ్యాలకు, మీ తెలివితేటలకు అనేది కూడా తగిన గుర్తింపు అనేది కూడా వస్తుంది. అలాగే ఇది మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకి, ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో, ఎవరైతే రాజకీయాలు ఉన్నారో వృషభ రాశి వారు, మీకు రాజకీయ పరంగా చాలా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. మీ శ్రమకు తగిన ఫలం అనేది కూడా మీకు ఉండబోతుంది, ఫలితం అనేది కూడా. అలాగే మీరు అధిష్టానం నుంచి కూడా ఒక మంచి పొజిషన్స్, ఒక మంచి హయ్యర్ తగిన గౌరవం అనేది కూడా మీకు లభిస్తుంది. ఒకవేళ మీరు 2025లో ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం వృషభ రాశి వారు ఖచ్చితంగా 100% గెలిచే అవకాశం చాలా వరకు అనేది కూడా ఉంది. మెజారిటీ మొత్తం మీకెళ్ళే ఉంటుంది. ప్రజలతో మంచి సత్య సంబంధాలు కూడా మెరుగుపడుతుంటాయి. ఇప్పుడు మనం సినిమా రంగంలో పనిచేసే వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ముఖ్యంగా వీరు టీవీ సినిమాలో ఎవరైతే పని చేస్తుంటారో, టీవీ సీరియల్స్లో కానీ సినిమాలో ఎవరైతే పని చేస్తుంటారో ఖచ్చితంగా మీరు పోయినసారి కన్నా ఈసారి మంచి పొజిషన్లో మీ పాపులారిటీ అనేది భయంకరంగా పెరుగుతుంది. మీకు నూతన అవకాశాలు అనేది కూడా మరింత ఎక్కువ అవుతాయి. అలాగే ఎవరైతే పాటలు పాడుతుంటారో వాళ్ళు కూడా ఈ యొక్క 2025 జనవరిలో మంచిగా అవకాశాలు అనేవి చూస్తుంటారు. ఎవరైతే కథలు రాస్తుంటారో మీకు కథలు రాసే శక్తి మరింత పెరిగి మంచి మంచి కథలు అనేవి కూడా మీరు రాస్తుంటారు. అలాగే ఇప్పుడు వ్యాపారాల గురించి అనేది కూడా చూద్దాం. ఎవరైతే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటారో వృషభ రాశి వారు మంచి లాభాలు అనేవి 2025లో మీరు చూడబోతున్నారు. అలాగే ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వృషభ రాశి వారు, ఎవరైతే పార్ట్నర్స్ పెట్టుకుంటారో వ్యాపారస్తులకు, వాళ్ళు కూడా మంచి అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. మీ ఇద్దరి పార్ట్నర్షిప్లు అనేది కూడా అమితమైన లాభాలు అనేవి కూడా చూడబోతున్నారు. మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. మీరు పట్టుకుందల్లా బంగారం అనేది కాబోతుంది వృషభ రాశి వారికి. అలాగే మరియు షేర్ మార్కెట్లో ఎవరైతే స్టాక్స్ అమ్మడం, కొనడం అనేది జరుగుతుందో, ఎవరైతే షేర్ మార్కెట్ అనేది చేస్తుంటారో వాళ్ళు కూడా మంచి లాభసాటి అనేది చూస్తారు. మీరు పెట్టిన ప్రతి షేర్ అనేది మంచిగా లాభాలు అనేవి చూస్తుంటారు. అలాగే మీరు బంగారు, వెండి వ్యాపారస్తులు వారైతే నష్టాలు అనేవి చవి చూస్తారు. 2025 సంవత్సరంలోనే వృషభ రాశి వారు బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, వెండి వ్యాపారం చేసేవాళ్ళు భయంకరమైన నష్టాలు అనేవి చవి చూస్తారు. అలాగే మరీ ముఖ్యంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తుంటారో, పెద్ద పెద్ద బిజినెస్లు అనేవి చేస్తుంటారో మీకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగే అవకాశం 100% అనేది కూడా ఉందండి. ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడైనా సరే మీకు జరగవచ్చు. ఇప్పుడు మనం ఎవరైతే విద్యార్థులు ఉంటారో, మంచిగా చదువుకుంటారో వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో విద్యార్థులకు గురు బలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో, ఉత్తీర్ణులతో అనేది కూడా సాధిస్తారు. అలాగే మీరు ఎవరైతే మీరు ఒక ఇంజనీరింగ్ చేసి మెడికల్, లా, బిఎడ్ చేస్తారో వాళ్ళు కూడా ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులతో అనేది కూడా పాస్ అవుతారు. ఎవరైతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటారో వాళ్ళు కూడా విదేశాల ప్రయత్నాలు సక్సెస్ అయ్యి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ విదేశాలకు వెళ్ళి మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని
సంపాదించుకొని మంచి జాబ్‌లు అనేవి చేస్తుంటారు. మరియు ఎవరైతే వీసా కోసం ప్రయత్నం చేసి దేశాలు వెళ్ళాలని చూస్తుంటారో వృషభ రాశి వారు, వాళ్ళు కూడా ఈ జనవరిలోనే మంచిగా వీసాలు సంపాదించి మీకు అనుకూలంగా జరిగి దేశాలు వెళ్ళే అవకాశం 100% అనేది కూడా కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క స్త్రీలకి ఎలా ఉండబోతుందనేది మనం చూద్దాం. స్త్రీలకు మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి మీకు మంచిగా ఈ యోగం అనేది కూడా ఉంది. అంటే మీకు అన్నీ పట్టుకుందల్లా బంగారం అయ్యే అవకాశం 100% అనేది కూడా ఉంది. ముఖ్యంగా జనవరి నెలలో మీకు కుటుంబంలో అందరూ మీ మాటకి ఎక్కువ విలువ అనేది కూడా ఇస్తారు. దాంట్లో ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. మీ పేరు అనేది విలువైన ఆస్తులనేవి ఏర్పడను. అంటే మీ పేరుతో విలువైన ఆస్తులనేవి కొంటారు. స్త్రీలు ఉద్యోగం చేస్తుంటారో మీరు ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేవి కూడా చూస్తారు. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు అబ్బాయి పుట్టే అవకాశం అనేది కూడా కనబడుతుంది. అలాగే మీకు వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉంటారో పెళ్లి కాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడే ఉన్నారో వాళ్ళు కూడా ఈ 2020 జనవరిలో పెళ్లి చేసుకునే అవకాశం 100% అనేది కూడా కనబడుతుంది. అంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. ఇక నేను చెప్పినట్టు భార్యాభర్తలు ఎవరైనా విడిపోయి ఉంటే వృషభ రాశి వారు ఈ 2025 సంవత్సరం స్టార్టింగ్‌లో కలుసుకునే అవకాశం ఉంది. మళ్ళీ మీరు ఇబ్బందులు పడకుండా సంతోషంగా బతికే అవకాశం అనేది కూడా ఉంది. మరియు జనవరి నెలలో అన్ని రంగాల వారికి మంచిగా జరగడం. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా అన్ని పనులనేవి జరుగుతాయి. చేవృత్తి వ్యాపారస్తులు మంచిగా లాభసాటిగా అనేది సాగుతాయి. అలాగే ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా మీరు ఇబ్బందుల్లో పడాల్సిన అవసరం ఉండదు. దూర ప్రయాణాలు అనేవి మీరు చేస్తారు. బంధుమిత్రులతో కలయిక అనేది కూడా ఏర్పడుతుంది. బంధుమిత్రులతో మంచి అనుబంధం అనేది మీకు ఏర్పడుతుంది. అలాగే స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మళ్ళీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనవరి నెలలో మంచిగా బంగారం లేదంటే వాహనాలు లేదంటే బట్టలు కొనుక్కునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా కనబడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా అనేది మంచి మంచి విషయాలు మీరు పంచుకుంటారు. పాత మిత్రులని మీరు కలుసుకుంటారు. జీవితంలో ఉన్నత స్థాయికి అనేది మీరు ఎదగడం అనేది కూడా జరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం జనవరి నెలలో మీకు అనుకూలమైన తేదీలు ఏంటో చూద్దాం. 4వ తారీఖు, 6, 11, 15, 22, 24 వీరికి వృషభ రాశి వారికి ఇవి అనుకూలమైన తేదీలు. ఇప్పుడు మీకు బ్యాడ్ డేస్ అనుకూలం లేని డేట్స్ ఏంటో చూద్దాం. 2వ తారీఖు, 8, 13, 18, 20, 27, 30 ఇవి మీకు అనుకూలం లేని డేట్స్. ఇలాగా వృషభ రాశి వారికి అనేది జనవరి 2025 ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. ధనయోగం అనేది ఎక్కువ చూడబోతున్నారు. అనేక విధాలుగా మీకు లాభాలు అనేవి కూడా జరగబోతున్నాయి. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం అంటే మీకు పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, లెక్కబిందులు, వ్యక్తిగత అక్రమ సంబంధాలు, భార్యాభర్తల గొడవలు, పిల్లల పుట్టకపోవడం, స్త్రీకి సంబంధించిన పర్సనల్ విషయాలు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడి మీ సమస్యలు అనేవి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే ప్రయత్నాలు అనేవి చేయొచ్చు. ఇది విషయం మిత్రులారా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.